నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే రేపు మనకి అక్షయ తృతీయ అండి. అంటే ఏప్రిల్ 19వ తారీఖు మనకి అక్షయ తేదీ రావడం అనేది జరిగింది. అక్షయ తేదీని అక్షయ తృతీయ అని కూడా అంటారనమాట. చాలామందికి సందేహం అనేది ఉందండి. అక్షయ తేదీ మనకి 19న లేదా కొంతమంది 20వ తేదీ అని కూడా అంటున్నారు. మనకి 19వ తారీఖు ఉదయం 10:49 నుంచి మనకి 20వ తారీఖు 7:25 వరకు కూడా ఉందండి. అందువల్ల ఏప్రిల్ 19నే మనం అక్షయ తేదీగా భావించి మన పూజలు పరిహారాలు చేసుకోవచ్చు. ఇంకా ఈ అక్షయ తిథి రోజున మన ఇంట్లోనే కనుక ఈ అక్షయ పాత్రని మన ఇంట్లోనే తయారు చేసుకొని అమ్మవారికి శక్తివంతమైన ఒక అక్షయ పాత్రని మనం తయారు చేసుకొని ఇంట్లో కనుక పెట్టుకోగలిగితే నిజంగా డబ్బు సమస్య అనేది ఉండదండి. ఇంకా ఇంట్లోకి డబ్బు వద్దన్నా కూడా వస్తూనే ఉంటుంది. అలాంటి ఒక శక్తివంతమైన ఒక పాత్రని మనం ఎలా తయారు చేసుకొని పెట్టుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నిజంగా అండి, అక్షయ తిథి అంటే చాలామంది బంగారం కొనాలని ఎదురు చూస్తూ ఉంటారు. బంగారం అప్పటి రోజుల్లో అండి కొంచెం కొనగలిగేలాగా ఉండేది. మనకి ఇప్పుడున్న రోజులు అస్సలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నాము. అంటే గ్రామ్ బంగారమే మనకి 15,000 దాకా 14-15,000 దాకా వచ్చేసింది. అందువల్ల అందరి వల్ల సాధ్యం కాదు. అలా కొనలేని వాళ్ళు వెండిని మనం ఇంటికి కొని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ బంగారము వెండి కొంటున్నారు అంటే అమ్మవారి స్వరూపం అండి. బంగారం కానీ వెండి కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఆ మహాలక్ష్మి మన ఇంటికి మళ్ళీ రావడానికి అవకాశం అనేది కలుగుతుంది అని చెప్పి అక్షయ తిథి రోజున మనం బంగారం వెండి కొనడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయాలు. కానీ అలా కుదరని వాళ్ళు, వెండి బంగారం కొనలేని వాళ్ళు అమ్మవారికి శక్తివంతమైన విషయాలు ఉన్నాయి కదండి. కల్లుప్పు కానీ లేదంటే కనుక పసుపు, బియ్యం, పంచదార, తెలుపు రంగులో ఉన్న వస్తువులు ఏమైనా కూడా మనం రేపు ఉదయాన్నే అండి మనకి 11 గంటల తర్వాత మీరు ఇంటికి కొని తెచ్చుకోవడం అనేది చాలా మంచిదండి. చాలా బాగా కలిసి వస్తుంది. అమ్మవారి ఆశీస్సులు కూడా మనకి దక్కుతాయి. అంతేకాకుండా ఇంట్లో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. అమ్మవారి దగ్గర 2 నెయ్యి దీపాలను వెలిగించండి. అంటే రేపు ఉదయాన్నే మనం పూజ చేసేసుకోవచ్చు. చాలామంది అండి అక్షయ తిథి కదా, ఒక నాన్ వెజ్ తినేవాళ్ళు ఆదివారం నాడు వచ్చింది కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు. మీరు అలా తినాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఉదయాన్నే పూజలు అవి చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏదైనా కొనాలి అని అనుకున్నప్పుడు మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళి కొనుక్కుంటే కనుక మంచిది. కానీ ఆ రోజు మన ఇంట్లో అండి ఎప్పటికీ కూడా అసలు అక్షయ పాత్రకి అసలు అర్థం ఏంటి అంటే అండి తరగని సంపదను ఇస్తూ ఉండే ఒక అక్షయ పాత్ర అండి. మనకి పురాణాల్లో ఏం చెప్పబడుతుంది అంటే సూర్య భగవానుడు ద్రౌపదికి అప్పటిలో అక్షయ పాత్రని ప్రసాదించడం అనేది జరిగిందండి. మళ్ళీ ఇంకొక కథ కూడా ఉంది. ఏంటి అని అంటే ఆ పాండవులకి శ్రీకృష్ణ భగవానుడు అక్షయ పాత్రని, అంటే ఆయన అయోధ్యలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు సీతాదేవి అయోధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి బ్రాహ్మణులు భోజనానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ టైంలో అంతమంది బ్రాహ్మణులకి భోజనం పెట్టడం అనేది కష్టతరంగా ఉంది అని చెప్పి సీతాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడిని పిలిచినప్పుడు ఈ పాత్రని ప్రసాదించడం అనేది జరిగిందండి. అందులో ఆఖరికి భోజనం చేయడానికి వచ్చేటప్పుడు ఆ పాత్రలో ఒకే ఒక మెతుకు అనేది అన్నం మెతుకు మాత్రమే ఉందండి. కానీ ఆయన మహత్యం వల్ల, శ్రీకృష్ణ పరమాత్మ మహత్యం వల్ల అందులో అన్నం తీసే కొద్దీ వండే కొద్దీ వస్తూనే ఉందన్నమాట. అలాంటి తరగని సంపదను కానీ తరగని ఐశ్వర్యాన్ని కానీ ప్రసాదించగలిగే శక్తి అనేది ఈ అక్షయ పాత్రకి ఉందని మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. అలాంటి ఒక అక్షయ పాత్రని రేపు అంటే 19వ తారీఖు మీరు ఉదయం 11 గంటల తర్వాత నుంచి ఎప్పుడైనా సరే సాయంత్రం పూటైనా సరే మీరు ఈ పాత్రని రెడీ చేసుకొని మన ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి. తరగని సంపదని మనకి వృద్ధి చెందాలి అని అంటే అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయండి ఈ పాత్రని మనం ఇంట్లో పెట్టడం వల్ల. మీరు పూజ గదిలో అయినా సరే మీరు పెట్టచ్చు, లేదంటే మీ ఇంటి హాల్లో అయినా సరే మీరు పెట్టచ్చు, మీ ఇంటి బీరువాలో అయినా సరే మీరు పెట్టచ్చు. అందుకోసం మనకు కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే ఒక గాజు కప్పు తీసుకోండి ఫ్రెండ్స్. అందులో
ఒక పేపర్ మీద మీరు ఎందుకోసం చేస్తున్నారు ఈ అక్షయ పాత్రని మనం తయారు చేసేది, మీకు ఏదైనా కోరిక ఉంటే కనుక ఒక పేపర్లో రాసి మీరు ఆ కప్పులో వేయచ్చండి. నేను ఒక పేపర్ దాంట్లో రాసి వేశాను. ఐశ్వర్యం అని కూడా మనం రాయొచ్చు, లేదనుకున్నా పర్వాలేదండి. ఆ పేపర్ రాయాల్సిన అవసరం లేదు. మామూలు గాజు కప్పు తీసుకొని అందులో మీరు ఏం చేస్తారనంటే ఫస్ట్ కొంత బియ్యాన్ని పోయండి ఫ్రెండ్స్. ఒక పావు వరుస వరకు బియ్యాన్ని పోయండి. అందులో ఆ తర్వాత 8 కాయిన్స్ అండి, ఏ కాయిన్స్ అయినా పర్వాలేదు, మొత్తం 8 కాయిన్స్ అనేది ఆ బియ్యం మీద వేయండి. ఆ తర్వాత ఒక 3 యాలకలను వేయండి. ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం అండి, ఆ తర్వాత పసుపు. ఈ 5 రకాల వస్తువులు అండి నిజంగా మనకి సంపదని, విపరీతమైన సంపదని పెంచగలిగే నిజంగా అమ్మవారు మనకు ప్రసాదించిన ఒక ఆయుధం అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి వస్తువులతో మీరు ఈ అక్షయ తిథి రోజున కనుక మీరు తయారు చేసుకొని మీరు ఇంట్లో కనుక పెట్టుకోగలిగితే నిజంగా డబ్బు అనేది మనకి ఇంతవరకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది విపరీతంగా ఉంటుందండి. బియ్యం కానివ్వండి, 8 కాయిన్స్ కానివ్వండి, యాలకలు కానివ్వండి, పచ్చకర్పూరం కానివ్వండి, పసుపు కానివ్వండి, మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేము. నిజంగా మీరు ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నారు కాబట్టి మీకు ఎప్పటికీ తరగని ఒక సంపదను ప్రసాదించగలిగే ఒక అక్షయ పాత్రలాగా మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటుందండి. మీరు ఇది మళ్ళీ మార్చాలా అన్న అవసరం కూడా ఏమీ లేదు. మీరు పూజ గదిలో కనుక ప్లేస్ అనేది ఉంటే పూజ గదిలోనే ఉంచేసేయండి. లేదు అని అనుకున్న వాళ్ళు మీరు బీరువాలో అయినా పెట్టచ్చు, లేదంటే హాల్లో ఈశాన్య మూలలో అయినా సరే మీరు మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఆ కప్పుని అంటే ఒక గాజు కప్పుని కానీ మట్టి పాత్రలో కానీ మీరు మట్టి పాత్ర అయితే చాలా విశేషం అండి. అందువల్ల అలాంటి ఒక పాత్రలో మీరు ఇంట్లోనే అంటే అక్షయ తిథి రోజున చేసుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఒక నెల 2 నెలల తర్వాత కానీ దగ్గర ఒక 3 నెలల వరకు ఈ అక్షయ పాత్రను మీ ఇంట్లో ఉంచుకోవచ్చండి. ఆ తర్వాత అందులో వేసిన కాయిన్స్ తీసి మీ బిరువాలో పెట్టుకోండి. బియ్యాన్ని మనం బయట పారబోయాల్సిన అవసరం లేదు. బియ్యం బాగానే ఉంటాయి కాబట్టి అవి మనం తీసి ఉపయోగించుకోవచ్చు. అందులో మిగతా వస్తువులు ఏమైనా ఉంటే కనుక అవి మనం చెట్లలో పడవేసేయచ్చండి. చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక విషయం అండి ఇది. మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలామంది అక్షయ పాత్రని బయట మనకి గుడి దగ్గర అమ్ముతూ ఉంటారు. అవి కూడా తెచ్చి పూజలు చేస్తూ ఉంటారు. పూజ సమయంలో దేవుడి దగ్గర పెడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లోనే స్వయంగా మనం ఇలా చేసి పెట్టడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారే మన ఇంటికి రమ్మని మనం ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుందండి. అమ్మవారు ఒక్కసారి వచ్చారు అంటే మళ్ళీ తిరిగి వెళ్ళరు ఈ అక్షయ తిథి రోజున. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇంకా అలా చేసేటప్పుడు మీరు మనసులో మీకు అమ్మవారికి ఇష్టమైన మంత్రాలని ఏదైనా జపించవచ్చు. లేదంటే కనుక మీరు ఫోన్లో అయినా సరే, మంత్రాలు తెలియదని అనుకున్న వాళ్ళు ఫోన్లో అయినా సరే వినడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మనకి కనకధార స్తోత్రం ఉంది కదా, అది కూడా మీరు ఒక 3 సార్లు దగ్గర నుంచి 5 సార్లు 7 సార్లు వినడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో అంటే ఈ అక్షయ పాత్రని తయారు చేసే సమయంలో, మీరు దీపారాధన చేసే సమయంలో ఇలా లలిత సహస్రనామ స్తోత్రం కానివ్వండి, కనకధార స్తోత్రం కానీ చేస్తే చాలా మంచిదండి. ఈ పాత్రని తయారు చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదండి. తినకుండా చేసుకుంటే చాలా మంచిది. విపరీతమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. మీరు ఒకసారి చేసి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.